వాళ్ళ నోటీసులో సినిమా పేరు వద్దు, మీరు మార్చుకోండి, సినిమా పేరు మార్చుకోని చెప్పట్లేదు. సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారు ఫస్ట్ కంప్లీట్గా. ఇది ఎక్కడ రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పుడు దాకా పోస్టర్లు మొత్తం తీసేయమంటున్నారు. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు తీసేయమంటున్నారు. ఏమన్నా మాది టైటిల్, ఇది మా టైటిల్ మేము రిలీజ్ చేసుకోవాలి, మీరు చేయడం లేదని చెప్పేసి క్రైమ్ కేసు పెడతాను, పెడితే క్రైమ్ కేసు పెడతా ఉంటున్నారు ఎక్కడ రిలీజ్ చేస్తే. దాని పర్వసం మాట్లాడేసి మేము కూడా ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. ఎవరైతే మనకి ఇచ్చింది సందీప్ గారు కాదు, వీళ్ళు మా దగ్గర నెంబర్ తీసుకుని, ఇన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ బోసన్ గారు అంట, టీ సిరీస్ వాళ్ళు, మేము దీని ప్రొడ్యూసర్స్ వాళ్ళంట. తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ తర్వాత వాళ్ళు చెప్పాను, సార్ నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాలి మీరు, మళ్ళీ నోటీస్ పంపించడం అంటే చెప్పబెట్టకుండా మీరు ఊరికి నోటీస్ పంపించడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసు అని చెప్పేసి అడిగామని. అయినా మాకు తెలియదు, మీరైతే నోటీస్ పంపించడానికి లేదన్నారు. దానికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగతా కొంచెం నేను పెద్దవాళ్ళు అడిగినప్పుడు లాయర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా లాయర్ నోటీసే పంపించాలి, నోటీస్ ఎన్ని మాట్లాడినా కాదంటే వేరే లాయర్ని మాట్లాడేసి మేము కూడా ఒక లాయర్ నోటీస్ పంపించాం. వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళు 2024 ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళు రిజిస్ట్రేషన్ చూపించారు వాళ్ళు ఫస్ట్ పంపించిన నోటీసులో. సార్ మీకంటే మాకు 2 రోజుల ముందేందండి, ఇది ఫిబ్రవరిలోనే అయిపోయింది కాబట్టి నేను చూడని చెప్పేసి మాకున్న ఏమైతే మా దగ్గర ప్రూఫ్స్, సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది ఫస్ట్ మాకు. ఈ మొత్తం మేము పంపించాం. ఈ పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించారు. దాంట్లో మళ్ళీ 3 డేస్కి రిటర్న్ ఇవ్వాలి, ఇది నాది కాదు టైటిల్, మేము చెప్పాలంటామంట, చెప్పేసి నోటీస్ మేము ఇవ్వాలంట. ఈ టైటిల్ మాది కాదని చెప్పేసి మీరు ఇస్తే బాగుంటుంది, లేదంటే క్రైమ్ అవుతుందని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మా లాయర్గా నాకు ఇది పంపించారు, మాట్లాడారు. అట్లా ఎందుకు అవుతుంది సార్, మనకు ఆల్రెడీ సెన్సార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు సార్ ఆపడానికి, వాళ్ళ సెన్సార్ వచ్చిందా, నా సెన్సార్ వచ్చిన వాళ్ళు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడితే, లేదు నేను ఒకసారి మాట్లాడుతాను అవుతాడు అన్నారు. ఇదే విషయం ఇలా చెప్పాను, ఎవరైతే సందీప్ గారు మేనేజర్ ఉన్నారో ఆయన మళ్ళీ ఫోన్ చేశాను, సార్ మీరు రిలీజ్ చేసుకొని చెప్తున్నారు, నోటీసులోనేమో సినిమా ఆప్ అంటున్నారు, బయట వచ్చేసి ఇలాగ ఒక ఛానల్లో మాట్లాడితే, లైవ్లో మాట్లాడితే, వాళ్ళు యాంకర్ అయితే ఫోన్ చేసి మాట్లాడితే మీరు సినిమా రిలీజ్ చేసుకుని ప్రాబ్లం లేదన్నారు. ఆ రెండో రోజు మళ్ళీ ఇంకో 2 నోటీస్ పంపించారు, దీంట్లో కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది. మీ మాట ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? ఒక్కసారి ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళు వచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పండి. ఈ నోటీస్కి లేదని మేము కేసు పెడతాం సార్, ఇంక చేసే ఆప్షన్ లేదు, నోటీసులు పంపించిన వేస్ట్ మీకు. ఇప్పుడు నా సినిమా ఆపినప్పుడు మీ సినిమా ఆపాల్సింది, మీరు మాత్రం షూటింగ్ చేసుకుంటారు, ప్రమోషన్ చేసుకుంటారు, ఇది కరెక్ట్ అని చెప్పాను అనమాట. దానికని అలా ఎందుకు పెడతారో, అలా పెడితే కరెక్ట్ కదా, మీరు చాలా ఇబ్బంది పడతారు, అది పెద్ద కంపెనీ, పెద్ద బ్యానర్ అని చెప్పేసి అన్నారు. ఈ విషయం మా లాయరే చెప్తే, ఈ విషయం ఎప్పుడైతే లాయరే చెప్పానో, లాయర్ ఫోన్ ఎత్తడం అనేసి రిప్లై ఇవ్వట్లేదు, పెట్టిన మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నాడు, ఎవరైతే భూషణ్ గారికి సంబంధించి నాయక్ అని కంపెనీ లాయర్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడి చెప్తా అన్నాడు. వాళ్ళతో మాట్లాడా, మాట్లాడలేదా, ఒకవేళ మాట్లాడితే వాళ్ళని బెదిరించారా లేదా లంచం ఇచ్చారా, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టండి అని ఫస్ట్ నాకు సలహా ఇచ్చింది లాయర్ గారు. మా లాయర్ గారు ఇంత నాకు జాగ్రత్తగా, సరే మీడియా తరపు నుంచి వెళ్తే కొంచెం బాగుంటుంది సార్. లాయర్ పేరు త్రిభువన్ అండి. లేదు సార్, బెంగళూరు అండి. ఇంత క్లారిటీ నాకు ఫస్ట్ నుంచి ఇలా చేయని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడబోయేసరికి ఒక 10 రోజులు మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం, ఏంటి విషయం ఏంటి, ఎందుకని జరిగింది. సార్ మనకు శాంబర్ నుంచి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా సార్, 24లో సార్ వచ్చింది. ఆ టైటిల్ గురించి సార్, టైటిల్ గురించి, కానీ టైటిల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఈ టైటిలే ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి మనం మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా. అది వదిలేసి వాళ్ళ పెద్దోళ్ళు, పెద్ద కంపెనీలు మాతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఇబ్బంది పడతారని నేను వచ్చినప్పుడు మేము దానికోసమే కదా ఇప్పుడు వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు టైటిలే కావాలంటే రమ్మనండి, టైటిల్ కావాలంటే ఫస్ట్ చెప్పాలి కదా. అది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ వల్ల ఊళ్ళో జరిగిన ప్రాబ్లమ్స్. ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే సార్, టైటిల్ కాదు, టైటిల్ సినిమా ముఖ్యమే, దీంతో పాటు నాకు ఊర్లో ఏమైతే వాళ్ళ వల్ల వచ్చిన నష్టం అది ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పు ఎగ్గొట్టడం కోసం మీరే నోటీసులు ఇచ్చుకున్నారు అంటాం, దీని తర్వాత నువ్వు నోటీసులు ఇస్తే ఇబ్బంది పడ్డావు అంటావు, ఇవి కరెక్ట్ కాదు కదా. వీటి గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న వాళ్ళు ఒకరోజు స్పందించట్లేదు. నేనే అవును సార్, వాళ్ళు యాక్చువల్గా మొన్న మాట్లాడాను. ఇప్పుడు దీని పరంగా వాళ్ళు సారీ చెప్పాలి అందరికీ, ఆర్టిస్టులందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు మాట్లాడారు, మార్నింగ్ మాట్లాడారు, మేము వస్తాము ఒకసారి పొరపడిగా మేము వచ్చాము మీడియా ముందుకు వచ్చి దీని గురించి గొడవ గురించి మాట్లాడాము అంటే రేపు పొద్దున మాకు అవకాశాలు ఉండవు, వాళ్ళు పెద్దోళ్ళు అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. వీళ్ళు చెప్పారు నా కోసం వాళ్ళ బడ్జెట్ మీదకి చెప్పేసి నేను ఈరోజు చెప్పాను, ఓకే రైట్, ఈ ప్రాబ్లం నాకు చెప్పండి, విషయం చెప్పండి, నేను రావడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందంటే నాకే రావద్దు, నేనే పోరాడతాను, అది ప్రాబ్లం కాబట్టి నేను అడుగుతాను చెప్పాను. ఇది మొన్నడైతే చెప్పాను ఎట్లా ఉంది ఎందుకు రారని చెప్పేసి ఆ మెసేజ్లో చూపించాను. కానీ ఇది ఒక ప్రాబ్లమే కాబట్టి కరెక్టే కదా, వాళ్ళ ప్రాబ్లం నా వల్ల ఎందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, వాళ్ళు వదిలేశారు. ట్రైలర్ రిలీజ్ లేదు సార్, ట్రైలర్ లేదు. ఫస్ట్ 2 సాంగ్స్ రిలీజ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ రోజు, సాంగ్స్ రిలీజ్ చేసుకొని ఆ సినిమా టైటిల్ రిలీజ్ చేసుకున్నాను. ఇంకొక 4 ప్రెస్ మీట్లు పెట్టి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఏప్రిల్ 27 వచ్చేసి ఆ టైటిల్ సంబంధించి రిలీజ్ చేశాను సార్. అప్పుడు చిన్న చిన్న పోస్టర్ లాంచ్ చేసుకున్నాను.
అప్పుడు మన ఛాంబర్లో చేసుకున్నాను. దాని తర్వాత ఇంకొక 3 ప్రెస్ మీట్లు పెట్టేసి మనం ఎక్కువ రోజులు చేయలేం కదా, రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో అది వచ్చేసింది నోటీస్. ప్రభాస్ గారికి చెప్తూనే ఉన్నా, ఆయనకి ఇంకా తెలియదు అంటున్నారు. ప్రభాస్ గారికి చెప్పే ముందు ఒక మాట వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య నేను మెసేజ్లో కామెంట్స్ చూస్తాను అనమాట. ప్రభాస్ గారు ఏం చేస్తారు, ప్రభాస్ గారు ఏం చందాం, వాళ్ళ సినిమా ఎక్కడ, వాళ్ళు మిమ్మల్ని ప్రమోషన్ వాడుకుంటారా, వాళ్ళతో అని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్కి చెప్తున్నాను, నేను కూడా ఒక ఫ్యాన్ చెప్తున్నాను. నేను ప్రభాస్ గారిని ఏమో అంటలేదండి. ప్రభాస్ గారు నేను అంత రేంజ్ కదా, ఎందుకంటే మన తెలుగు సినిమా రేంజ్ మారిందే, బాహుబలి గారి నుంచి మారింది. మనం చూస్తున్న సినిమాలు ప్రభాస్ గారి గురించి నేను అంటలేదు. ప్రభాస్ గారు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, రైతులం కదా, సినిమా కంప్లీట్ చేసుకున్నాం కదా, వీళ్ళు గొడవలు ఎందుకు టైటిల్ గురించి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, సినిమా రిలీజ్ చేసుకోని చెప్పేసి ఎవరైతే నోటీస్ ఆపమని ఇచ్చారో వాళ్ళ నుంచి ఒక నోటీస్ పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభాస్ గారు ఏమనలేదు. సందీప్ వంగ సార్ గురించి కూడా నిన్నటిదాకా నేను చెప్తాను కదా, ఆయన కూడా ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు డైరెక్టర్ కాబట్టి, మీరు హీరో కాబట్టి, ఎవరైతే నాకు లాయర్ నోటీస్ సినిమా ఆపని పంపించారో వాళ్ళతోటి నాకు ఒకటి లాయర్ నోటీసులో సినిమా రిలీజ్ చేసుకోండి, వాళ్ళ టైటిల్ వేరు మా టైటిల్ వేరు, స్ప్లిట్ ఈజ్ నాట్ వన్ టైటిల్ వాళ్ళది, స్ప్లిట్ మాది మాకు ఇవ్వండి, ఇస్తే మేము సినిమా రిలీజ్ చేసుకోండి. వాళ్ళ కోసం మేము అడగట్లేదు, వాళ్ళు మేము డబ్బులు అడగట్లేదు, లేదా ఇంకోటి ఇంకోటి దేవుని అడగట్లేదు. మా టైటిల్ మాకు ఇష్యూ కాకుండా చేయండి అంతే. మీ టైటిలే కావాలా, రండి మాట్లాడదాం. ఇది క్లారిటీ లేకుండా వాళ్ళు ఏదో పక్కన మాట్లాడుతున్నా అని చెప్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్గా వాళ్ళ కాడ నుంచి రెస్పాండ్ సార్. అది తెలియట్లేదు సార్ నాకు. ఒక ప్రాబ్లం అది లేదు సార్, ఆయన ఉన్నా సరే ప్రెస్ మీట్కి వచ్చేవాడిని. ఎందుకంటే ఆయన కూడా చెప్తారు కదా, ఖచ్చితంగా మన కేసుకి వెళ్ళాలి అంటే పెద్దది కదా, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచన కూడా, అంటే వాళ్ళ హీరో మన ప్రభాస్ గారిని పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆయన ఇమేజ్ అవ్వకూడదు కాబట్టి 1-2 సార్లు చెప్పండి, వాళ్ళ దాకా విషయం తెలియజేయండి, ఆ తర్వాత చెప్పండి, అవ్వలేదంటే కేసు గట్టిగా పెడతామని చెప్పేసి అన్నారు. సార్ ఇప్పుడు లాయర్ లేరు సార్, మాకు లాయర్ లేరు, మేమే పోరాడాలి. మాకు ఇండస్ట్రీలో ఎవరు ఇచ్చేయట్లేదు, పెద్దోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీడియా ముందు ఒకటి మాట్లాడుతున్నారు సార్ పెద్దోళ్ళు కూడా, బయట ఒకటి మాట్లాడుతున్నారు. బయట వచ్చేసి నీకు ఎందుకు చేయాలమ్మా అనే క్వశ్చన్ వస్తుంది, మీడియా ముందుకు వచ్చి నేను చేస్తానమ్మా వస్తుంది. అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మాకు కావాల్సింది అంటే మెయిన్ దాంట్లో హీరో ప్రభాస్ గారు కాబట్టి ఆయనకి రిక్వెస్ట్, దాని మొత్తం లీడ్ చేసేది డైరెక్టర్ గారు కాబట్టి సందీప్ గారు కాబట్టి వాళ్ళిద్దరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, సార్ మీ సందీప్ వంగ సార్ దగ్గర నుంచి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని నా ఇంటి అడ్రస్ పంపించింది ఆయనే కాబట్టి, ఇది మొత్తం మీ త్రూ వెళ్ళింది కాబట్టి మీ త్రూనే ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరు ఎవరికైతే నా అడ్రస్ పంపించేసి నోటీస్ పంపించారో వాళ్ళ నుంచి నాకు నోటీస్ కావాలి. మీరు నోటి మాటతో చెప్తే కాదు సినిమా రిలీజ్ చేసుకొని, ఒకవేళ కావాలంటే నాకు వీడియో పెట్టండి, మీరు అందరూ సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే హీరో గారు కానీ ఎవరైతే సందీప్ గారు అందరూ ఒక వీడియో పెట్టండి, వీళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు నాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను పెడితే ఓకే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు కావాల్సిన మంచి క్లారిటీ, వాళ్ళ టైటిల్ కావాలా, లేకపోతే మమ్మల్ని ఎందుకు సినిమా చేసుకోవాలని ఆపడం ప్రయత్నిస్తున్నారా, అంటే మాలాంటి వాళ్ళు సినిమాలు చేయకూడదా, రైతులు అనేవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు సినిమాలు చేయకూడదా, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా చేయాలా, ఇది నాకు అర్థం కాదు. బ్యాక్గ్రౌండ్ ఉండేసి బాగా డబ్బుల వాళ్ళే సినిమా చేయాలి, కష్టపడి ఎవరు సినిమా చేసుకోకూడదా. ఇది కరెక్టే సార్, టైటిల్ మార్చడం అయిపోతుంది. సెన్సార్ వచ్చి 1.5 years సార్ నాకు. సినిమా రిలీజ్ చేయడానికి 1.5 years పెట్టిందంటే డబ్బులు లేక, ఈ డబ్బులు రావడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ నేను టైటిల్ మార్చుకోవాలంటే మళ్ళీ సెన్సార్కి మళ్ళీ డబ్బులు కావాలి, నాకు చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్లో వాళ్ళు స్పిరిట్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తాను, డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు మార్చి రిలీజ్ చేసుకుంటే, ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైనా చేసుకున్న ప్రమోషన్ కానీ నా సినిమా కానీ తర్వాత వచ్చి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఎవరైనా చూసే ఛాన్స్ ఉంటుందా, సేమ్ పేరుతో వచ్చినప్పుడు నాకు ఇది అవుతుంది కదా, నాకున్న ప్రమోషన్ చేసుకోగలను, ఎంత ప్రమోషన్ చేసుకోగలనా, మళ్ళీ ఒక 1 year పడుతుంది ఇప్పుడు సెన్సర్ వెళ్తే. ఇది ఎవరు చేస్తారు, వాళ్ళు చేయరు కదా. నేను దీనికోసం అడుగుతున్నాను, నాకు టైం, వాళ్ళు వచ్చేసి చెప్తారు వాళ్ళకి కావాలి టైటిల్, వాళ్ళు మార్చుకోవచ్చు కదా, ఇంకా సెన్సార్ అవ్వలేదు కదా, వాళ్ళది షూట్ జరుగుతుంది కదా, వాళ్ళు మార్చుకోవచ్చు కదా, వాళ్ళకంటే నాది వెనక వాళ్ళ ముందే అయింది నాది, ఆ సెన్సార్ అయిపోతుంది, వాళ్ళు మార్చుకుంటే అయిపోతుంది కదా. వాళ్ళు చెప్పట్లేదు, క్లారిటీ చెప్పట్లేదు. ఈ ఈ సినిమా మెయిన్ సార్ నేను చెప్తున్నాను 2 ముక్కల్లో, ఈ సినిమా ఊర సరదాకో, లేదంటే డబ్బులు ఎక్కువ అయ్యో, లేదంటే ఏదో 10 మందిలో పేరు కోసమో, ఏమంటారు ఇప్పుడు ఇది కూడా మాట్లాడారు పబ్లిసిటీ అందుకోసం చేయట్లేదు సార్. మా అమ్మగారు చిన్నప్పుడు ఎప్పుడో 13 సంవత్సరాల వయసులో ఒక అన్న కళని, మేము పెద్దలు పిల్లలు పుట్టిన తర్వాత పెద్దలు అయిన తర్వాత ఆమెకు 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయడం కోసం ఆమె అడిగింది. దీనికి మేము వద్దాను, నేను మా నాన్న అందరూ వద్దన్నా సరే ఆమె వినకుండా మొండిగా ఉన్నప్పుడు ఆ కళను నెరవేర్చడం కోసం సరే పోనీ చనిపోయిన తర్వాత ఏం చేయలేం కదా, బతుకున్నప్పుడు ఏం చేయాలి ఒక ఆలోచనతో అందరం ఒప్పుకొని సినిమా చేశాను సార్. ఈ సినిమాని ఇష్టంగా ఆమె కళని 30 సంవత్సరాల నుంచి కష్టపడి నేను సినిమా చేసుకున్నాను. ఈరోజు వాళ్ళు ఆపడం కరెక్ట్ కాదు సార్ నేను చెప్పేది. దీనికి ఎవరు సమాధానం చెప్తారనేది నాకు తెలియాలి. ఇప్పుడు వాళ్ళు కానీ రాలేదు అంటే ఒక 2 రోజులు చూస్తాం సార్, ఒక 2 రోజులు చూస్తాం, ఎక్కువ చూడం, రేపు ఎల్లుండి చూస్తాము. ఈ 2 రోజుల్లో కనుక వాళ్ళు కానీ రాకపోతే, ఎవరు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా
ఇప్పుడు నేను అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నా కూడా ఉన్న ప్రూఫ్స్ తోటి ఈ గవర్నమెంట్ వీళ్ళ తరపు నుంచి ఒకటే కేసు పెడతాను సార్. నా టైటిల్లో ఫస్ట్ పేరు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ నా స్పిరిట్ ఈజ్ నాట్ వాళ్ళ స్పిరిట్. నా టైటిల్లో హెడ్ టైటిల్ ఏముందో వాళ్ళు పెట్టుకోవడానికి లేదు, అది మార్చుకోవాలి. ఇదొకటి కేసు ఫైల్ చెప్పుకున్నాను సార్. నాకు లాయర్ గారు ఫస్ట్ చెప్పిన ఇది. రెండోది వచ్చేసి వాళ్ళు ఊరికి పంపించడం వల్ల నాకు జరిగిన పరువు నష్టం ఏమైతే ఉందో, ఊర్లో ఇప్పటిదాకా నేను చుట్టుపక్కల గొప్పలు చెప్పుకున్నాను కదా, సినిమా రిలీజ్ చేస్తున్నాం, మా సినిమా ఇది మేము చేస్తున్నాం, రేపు చూడండి అని. దీనివల్ల ఇప్పుడు వాళ్ళందరూ ఉంటుంది కదా, ఎగతాలు చేస్తున్నారు కాబట్టి దానికోసం నేను ఖచ్చితంగా చేస్తాను సార్. 2-3 రకాలుగా మొత్తాన్ని కంప్లీట్గా ఏ టైం కూడా అచ్చం మనం ఎవరైతే భూషణ్ గారు అనే టీ సిరీస్ ఉందో వాళ్ళు ఒక్కరిని ఇన్వాల్వ్ చేయండి సార్. ప్రొడ్యూసర్స్ వాళ్ళు అయినా సరే వాళ్ళతో పాటు ఇక్కడ కాలభైరవ పిక్చర్స్ ఏదో ఉంది కదా, మన ఎవరైతే సందీప్ వంగ గారు సార్ వాళ్ళ బ్రదర్ది, ఈ 2 పిక్చర్స్ మీద వేస్తాను సార్. స్పిరిట్ సినిమా వాళ్ళు రిలీజ్ అవ్వడం, నాది రిలీజ్ అయ్యాక వాళ్ళు రిలీజ్ అవ్వడానికి లేదని చెప్పి చేస్తాను సార్. ఇదైతే గట్టిగా తీసుకున్నా సార్. ఓకే, వాళ్ళకున్న రేంజ్కి వాళ్ళకు ఉన్నా సరే నా ప్రాణమా సినిమానా, రెండులో ఒకటే ఆప్షన్. వదిలితే ప్రాణం వదలాలి, లేదా సినిమా రిలీజ్ అవ్వాలి. ఏదో ఒకటి జరిగితేనే ఒక అవుతుంది. చేస్తాను సార్, తప్పదు కదా చేయాలి సార్. కోర్టు దాకా వెళ్ళానంటే నా టైం టేకింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమా ఆగాలంటున్నాను. వాళ్ళ సినిమా ఆగడానికి ఏం కావాలో అది చేస్తా అంటున్నాను. అంటే నా టైటిల్ నాదే సార్, టైటిల్ నాదనే చెప్తున్నా, టైటిల్ నాదే అది. దీంతో పాటు వాళ్ళ టైటిల్ ఆగాలంటున్నాను, వాళ్ళ సినిమా ఆగాలని చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే స్పిరిట్ సినిమా ఉందో వాళ్ళు ఆగాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. దానికోసం ఏముందో పోరాడుతుంది సార్. సార్ ఇది తెలుగు ఛాంబర్ సార్, తెలుగు ఛాంబర్ ఇది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది సార్. నాకు తెలుగు ఛాంబర్ ప్రాబ్లం అయిపోయింది. ఈ ఛాంబర్లు మొత్తం 3-4 ఉన్నాయి సార్, ఒకటి కాదు 3-4 ఛాంబర్స్ ఉన్నప్పుడు ఈ 3-4 ఛాంబర్స్ ఎవరు ఇచ్చారు సార్ వీళ్ళకి రైట్స్? 3-4 ఛాంబర్స్ ఎవరు ఇచ్చారు? ఇచ్చినప్పుడు చెప్పాలి కదా, ఈ దీంట్లో చేసుకుంటే మీ సినిమా అవ్వదు, ఈ ఛాంబర్లో చేసుకుంటే వేస్ట్ వరస్ట్ అని ఫస్టే చెప్పాలి కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు కదా. మేము ఏం చేస్తాం సార్, ఇప్పుడు దాంట్లో 35,000 అంటే దీంట్లో 15,000 అంటే ఇక్కడే చేసుకుని చూస్తాం. 10 రూపాయలు తక్కువ ఉంటేనే చందూరం వెళ్ళి మనం మిడిల్ క్లాస్ అన్నప్పుడు మాకు రేటు తక్కువ వెళ్తాం మేము ఇక్కడికి. ఇక్కడ నేను తక్కువలో చేయించుకున్నాను, ఆ ఛాంబర్ వేస్ట్, ఆ ఛాంబర్లో చేసుకోకూడదు, ఆ ఛాంబర్లో చేసుకుంటే వరస్ట్, అందులో ఉన్న వాళ్ళు వరస్ట్ అంటే. ఈ ఛాంబర్ గల్లో మా చెప్పిన మాట ఏంటంటే, ఈ ఛాంబర్ చేసింది దీన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ తెలంగాణ గిడిపోయినప్పుడు ఆ హయాంలో చేశాము, ఆయన ఆధ్వర్యం చేసి పెద్ద ఛాంబర్ చేసి ఆయన చెప్పుకొస్తున్నారు. దీని ప్రెసిడెంట్ వచ్చేసి ఏఎం రత్న గారు అన్నారు. ఏఎం రత్న గారు అంటే ఆర్ఆర్ వీరమల్లి సినిమా మనం చూసింది. మన ఇంత పెద్దోళ్ళు ఉన్నా సరే ఈ ఛాంబర్ వేస్ట్ అంటే, మరి ఈ ఛాంబర్ వేస్ట్ అప్పుడు వీళ్ళు ఏమవుతారు? అలాంటి రైట్స్ ఎందుకు ఇవ్వాలి? మరి ఆ వేస్ట్ అప్పుడు సెన్సార్ మాకు ఎందుకు ఇచ్చింది? మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? సెన్సార్ చెప్పాలి కదా, సెన్సార్ వాళ్ళన్నా ఇది వేస్ట్ ఛాంబర్ రా బాబు దీంట్లో చేయొద్దని. అంటే వాళ్ళ దగ్గర చేస్తే కరెక్ట్, వీళ్ళ దగ్గర చేస్తే రాంగంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి ఇన్ని ఛాంబర్లు ఎందుకు ఇవ్వాలని. 4 చోట్ల 4 ఉంటే 4 ఎక్కడ తక్కువ అక్కడ వెళ్తాం సార్ మేము. మన కూరగాయలు కొనడానికి వెళ్తేనే ఇక్కడ 10 రూపాయలు, అక్కడ 9 రూపాయలు, అక్కడికి వెళ్తాం రూపాయి తక్కువ అయితే. అలాంటి ఇక్కడ 1000 రూపాయలు తక్కువ మానుకుంటామా సార్? ఇది కూడా ఒక ప్రాబ్లమే సార్. అంటే ఈ ఛాంబర్లో చేయకూడదు, ఈ ఛాంబర్లో చేయాలి. ఈ ఛాంబర్లో ఎవరు ముందుకు వస్తారా? మాట్లాడదామమ్మా, చూద్దామమ్మా, ఎవరు రారు సార్. అంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఫైనల్ నాకు అర్థమైంది, ఫస్ట్ రోజు మేము భయపడ్డది, ఈరోజు అదే జరుగుతుంది సార్. సినిమా చేయకూడదు. ఎవరు అంటే సినిమా చేయాలంటే వెనక ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక మంచి సర్కిల్ ఉండాలి, మన తాతలో ముత్తాతలో స్టార్స్ అయి ఉంటేనే సినిమా చేయాలి. అలా కాకుండా ఇలా రైతులు లేదా ఎవరైనా కష్టపడి సినిమా చేద్దాం, వీళ్ళే సినిమా చేయొచ్చు వీళ్ళు అంటే అది కుదరదు అనమాట. నిజం చేశారు ఆ రోజు, ఏమైతే భయపడ్డామో ఈరోజు అదే నిజం చేశారు. మనం సినిమా చేయగలమా, చేసి బయటికి రాగలమా, మల్లండల్లో అవుతుందా అని ఆ రోజు భయపడ్డది ఈరోజు నిజం చేశారు.